చెప్పినప్పుడు అక్కడి నుంచి ఒక నిశ్శబ్ద విప్లవం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. అంటే ఆయన తన 60 ఏళ్ల జీవితంలో వికలాంగుల కోసం కొట్లాడినప్పుడు హక్కుల రక్షణ ఉద్యమం జరిగింది. గుండెకి చిన్ను పడ్డప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది. అదే విధంగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎంబీసీలకి జరుగుతున్న పోరాటాన్ని కూడా ఆయన తీసుకొచ్చిండు. చాలా మంది రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయవచ్చు, కానీ ఈ 30 ఏళ్ల పోరాట చరిత్రలో ఒక జర్నలిస్ట్ గా నేను చూసిన సజీవ సాక్ష్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ సైన్స్ రీసెర్చ్ లో ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అనేది ఒక హిస్టారికల్ రివల్యూషన్. మీరు జేఎన్యూకి వెళ్ళండి, ఢిల్లీ యూనివర్సిటీ. నేను ఏమంటున్నానంటే ఎంఆర్పిఎస్ పోరాటాలు చేయలేదని ఎవరు నీకు చెప్పలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఎంఆర్పిఎస్ అనేది నేను ఒకటి అడుగుతా ఉన్నా, సామాజిక న్యాయం మందకృష్ణ గారు చేసేది ఉంటే మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ఎవరు, ఆయన ఏజోలు ఉంటారు కదా, ఆయన ఎంబడి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మందకృష్ణ పొజిషన్లో ఆయన ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాదిగ ఎవరైనా ఉన్నారా? ఇలా మొత్తం యూత్ ఉన్నది. ఆయన వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఆయన ఎంబడి ఉన్నారా? మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైలా తీసుకుంటాం. ఒక సొసైటీ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఒక బైలా ఉంటుంది. బైలాలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 5-6 మంది, జనరల్ సెక్రటరీ, చాలా పోస్టులు ఉంటాయి కదా. ఆ పోస్టులో ఎంతమంది, ఆయన ఎంబడి ఉన్న స్టేట్ బాడీలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏడున్నారు కదా. దాని తర్వాత ఎంఆర్పిఎస్ అనేది మాదిగ యువకులు చాలామంది మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందరకు వచ్చిర్రు. ప్రతి సమస్య మీద పోరాటం చేసిర్రు. అది వాళ్ళ హక్కు, బరాబరి చేస్తారు. దళితులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చొరవతోటి, రాజ్యాంగ పటిమతోటి వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలంటే మందకృష్ణ, మరి ముంబైలో ఎట్లా ఎదిగిరా దళితులు? గుజరాత్లో ఎట్లా ఎదిగిరా దళితులు? ఇలా మహారాష్ట్ర ఎట్లా ఎదిగిరు, ఉత్తరప్రదేశ్లో ఎట్లా ఎదిగిరు? తర్వాత ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ లేకుంటే బీహార్ రాష్ట్రాల్లో దళితులు ఎట్లా ఎదిగిరా అంటున్నా. ఆడ కూడా మందకృష్ణ డెవలప్ చేసిండా? అంటే అంబేద్కర్ గారు చేసినటువంటి ఫలాలతోనే మేము ఎదిగినామని మందకృష్ణ చెప్పాడు, దళితులు చెప్పరు, మాదిగలు చెప్పరు. ఏంది అన్యాయం? ఏంది బిర్సుతనం? ఏంది ఇంత? అది అభినవ్ అంబేద్కర్ వీళ్ళే అంటారు. తీసుకొచ్చి జగ్జీవన్ రావు గారిని 30 డిగ్రీలు 5-6 పిహెచ్డీలు కలిగి ప్రపంచ దేశాల్లో దేవుడు అని కొనియాడుతున్న అంబేద్కర్కు బాబు జగ్జీవన్ రావు పోటీ పెట్టి కూర్చున్నాడు. అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానపరచండి. ఆయన గొప్పల కోసం ఆయన అంబేద్కర్ మాల నాయకుడు, నేను మాదిగ నాయకుడు అని చెప్పుకున్నాడు మందకృష్ణ. అలాంటప్పుడు మేము వ్యతిరేకించిన, మేము ఎక్క మాట అనలే. మీరే అయితే ఎగబడుతురు. ఒక్క మాట అనలే. మేము అంటున్నాం, మాలో లేరంటే చూపించినాం, బయటికి రమ్మంటే వచ్చినాం, మేమేం తప్పు చేయలే. ఇప్పుడు ఒక ఆయన నేను పొడి చేస్తాం, దంచేస్తాం, గూటం దెబ్బ గుద్దుతాం అని అంటే మా రాజేష్ సరిపల్లి ఏం చేసి మీసం తిప్పాడు. దానికి పెద్ద అదొక నేరమా? వాళ్ళ చరిత్ర చెప్పుకోరు. మేము మహర్ యుద్ధం, ఇప్పుడు మహర్ రెజిమెంట్ అనేది 28 మంది పీశ్వ బ్రాహ్మణ సైనికులను 500 మంది, కేవలం 500 మంది మాల సైనికులు 28,000 మందిని ఊతకోచకొచ్చారు. మొన్ననే 30 తారీఖు నాడు జరిగింది, డిసెంబర్ 30 తారీఖు నాడు కోరేగావ్. అంటే దాన్ని చెప్పుకున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా నేను మాట్లాడినా, బహిరంగ సభలో నేను మాట్లాడినా, జింకాన గ్రౌండ్లో, పరేడ్ గ్రౌండ్లో నేను మాట్లాడినా, మందకృష్ణ మాదిగ, నరేంద్ర మోడీ, ఎన్వి రమణ, డివై చంద్రసూద్, మేమందరం ఇక్కడ వచ్చినాం, మీరేం చేసిరో చెప్పండి. రాజ్యాంగంలో వర్గీకరణ ఉందా? 341 ఆర్టికల్ ఏం చెప్తా ఉన్నది? 342 ఏం చెప్తా ఉన్నది? అసలు గిరిజనులు వర్గీకరించమని ఎస్టీలు మిమ్మల్ని అడిగిర్రా? అడగకపోతే మీరు ఎందుకు రిజర్వేషన్ల వర్గీకరణ చేసిర్రు? ఒకవేళ నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తే గుజరాత్లో ఎందుకు చేస్తలేరు? బీహార్లో ఎందుకు చేస్తలేరు? మహారాష్ట్రలో ఎందుకు చేస్తలేరు? ఈ పృథ్వీ ఆయన పేరు విట్టలు, వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళు ఉరికిరికిలాడుతురు, ఉరుమురిపి కొడుతురు, కొట్టురు మరి అందరినీ. ఏమో సమాజంలో ఎవరి మీద పడితే ఆయన మీద పడతారేమో మీరు. ఒక వ్యక్తిని ఇప్పుడు సమాజం, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, నన్ను తిట్టుర్రి. సమాజం మొత్తం ఏం తప్పు చేసింది? మాలలు మనవాదులు అంటారు మీరే, మాదనము ఏమంటారు దాన్ని, మాఫియా అంట.
ఏది పడితే అది తను అనుకూలించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఒక ముగ్గురు జడ్జీలు చెప్పిన తర్వాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఆగస్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరక్షణమే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తాము. వాటిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు తీర్పు మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ఒక్కసారి 7 మందితో కూడుకున్నటువంటి ధర్మాసనం తీర్పిస్తే 100% అది పర్ఫెక్ట్ తీర్పు అయి ఉంటుందని చెప్పి నమ్మిన ఏకైక వ్యక్తి భారతదేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నమ్మిన వ్యక్తి సుప్రీంకోర్టు మీద, రాజ్యాంగం మీద ఉన్న నమ్మకంతోనే ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పినటువంటి భారతదేశంలో ధైర్యం గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ దాని తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దాని తర్వాత నేనేమంటున్నా అంటే ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన తర్వాత అన్న మాట కోసం నిలబెట్టుకొని చూస్తున్నాడు. దాని తర్వాత ఆలోచనకు వచ్చింది, అవును మందకృష్ణ మాదిగతో మీటింగ్ పెట్టింది మోడీ, బీజేపీ ఇలా భారతదేశంలో అధికారంలో ఉన్నది మోడీ, తీర్పిప్పించింది మోడీ, ఇవన్నీ చేసిన మోడీ, ఆ మోడీకి జై అంటుంది మందకృష్ణ. వీళ్ళందరూ కలిసి ఎంపరికల్ డాటా తీయలేరు. ఆయా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అనేటువంటి డౌట్ సహజంగా ఏ ముఖ్యమంత్రికైనా వస్తుందా లేదా? అంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మోసం చేస్తున్నాడు అని చెప్పే డౌట్ అయితే రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. సరే చేస్తే కూడా మాకు పర్వాలేదు, నేను చెప్తా ఉన్నా, చేస్తే కూడా పర్వాలేదు అంటున్నా, చేస్తే కూడా పర్వాలేదు, దాని సంగతి ఏందో మేము చూసుకుంటాం. మేము చూసుకుంటాం అంటే మీ లేక తొడలు కొట్టి మెడలు కొట్టి ఏడుస్తాం పొడుస్తాం ఇది కాదు. ఖచ్చితంగా రాజ్యాంగం మీద నమ్మకంతో ఉన్నాం మేము. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎంతటి తీర్పిచ్చేటువంటి ప్రధానమంత్రి అయినా, ప్రధాన న్యాయమూర్తి అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలనేది మాకు తెలుసు. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము, అది మా ధర్మం. అట్లా ప్రశ్నించొద్దని చెప్పు మరి నువ్వు. ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. నేటి నుంచి వచ్చే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఖర్గే వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా? ఖర్గే నువ్వు విలనికి నన్ను చక్కగా మాట్లాడు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడకు. ఎవడు విలను? రిజర్వేషన్లను పాడి చేస్తున్నటువంటిది మందకృష్ణ విలను. ఇలా లేనిది ఉన్నట్టు ఇప్పుడు అందరూ వీ హ్యావ్ టు డ్రైవ్ రైట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్, వెహికల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్, వీ హ్యావ్ టు అలౌ రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ దోస్ ఆర్ కమింగ్ రైట్ సైడ్. కానీ మందకృష్ణ గారు రోడ్కి అపోజిట్ పోతా అంటున్నాడు, రైట్ సైడ్ పోతా అంటున్నాడు, రూల్స్ను బ్రేక్ చేస్తున్నాడు. ఆయన కదా చేసేది తప్పు. ఇలా నువ్వు కరిగే వీలనేంది? ఈ దేశ ప్రధాని ఎవడా? ఈ దేశ ప్రధాని, ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందకృష్ణ మాదిగా మొత్తం ఒకటే అయ్యారు. మేమెందుకు ఆపుతాం? ఆ పనికి మేమివ్వడం, తీసుకురానికి ఆయన ఎవరు? మీకేం కాదు కాబట్టి ఏదైనా మనం మాట్లాడేస్తారా? చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత మేధావి అని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్ గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని. అదే విధంగా మా మానమిత్రుడు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకో, కొప్పులరాజు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు కాదు, నువ్వే చెప్తావు ఇప్పటిదాకా. అంటే కొప్పులరాజు చెప్తే ఆగుతావా? కొప్పులరాజు గారు చెప్తే నువ్వు ఆగుతావా అంటున్నా. మల్లికార్జున ఖర్గే గారు చెప్తే నువ్వు ఆగుతావా? వివేక్ వెంకటస్వామి గారు చెప్తే నువ్వు ఆగుతావా? ఎవరు చెప్పినా నువ్వు ఆగవు కదా. రాజ్యాంగమే చెప్తుందయా, మేమేం చెప్పేది ఏంది? నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా? ఎట్లా మర్డర్ చేస్తే నేరం అని చెప్తారు. రాజ్యాంగమే చెప్తున్నది. ఇలా కొప్పులరాజు చెప్పాలంటే అంటే కొప్పులరాజు చెప్తే ఒకటి ఉంటుంది, మల్లికార్జున ఖర్గే చెప్తే ఒకటి ఉంటుంది, నరేంద్ర మోడీ చెప్తే ఒకటి ఉంటుంది, మరి మందకృష్ణ చెప్తున్నాడు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారనే మందకృష్ణ లాంటి వాళ్ళు అవసరాని కోసం, అవకాశం కోసము వీరులు కావాలి, సూర్యులు కావాలనేటువంటి పేరు కోసమో, ధనం కోసమో, ఆశ కోసమో పుట్టుకొచ్చి జాతిని విడదీస్తారని చెప్పి అట్లా విడదీయడం వల్ల జాతి మొత్తము అంటరానితనంతో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇలా మేధావులు వచ్చారు కదా, ఎంతమంది దళితులతోనే వియ్యం అందించుకుంటారో చెప్పురే, ప్రకటించురి.
ఇవాళ మందకృష్ణ పెట్టుకొని వీరుడు సురు మొగిరి కదా, వియ్యం వందించుకోనికే మీ దాంట్లో ఎంతమంది రెడీగా ఉన్నారు? దానికి ఒక ఆన్సర్ చెప్పు. వియ్యము అంటే మీరు ఎంతమంది దళితుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? లేదంటే దళితుల పిల్లలను ఎంతమంది పెళ్లి చేసుకోవడం, లేదంటే మీ పిల్లలను దళితులు ఎంతమందికి ఇస్తారు? సామాజిక న్యాయం అంటే అది సామాజిక ద్రోహం. ఇవాళ వచ్చింది అంతా బీసీ మేధావులే కదా, వీళ్ళందరూ కలిసి ఎంతమంది దళితులను గౌరవిస్తారంటే ఎంతమంది దళితుల పిల్లలను పెళ్లి చేసుకుంటారు, లేదంటే దళితులకు మీ పిల్లలను ఇస్తారు. అట్లా అంటే మీకు అరికాల నుంచి నెత్తి వరకు మంతది. మీ మైండ్లో అందరికీ వంతుడు, దాన్నే ఏమంటామంటే సామాజిక ద్రోహం అంటారు. అలాంటి ద్రోహాన్ని తీసుకొచ్చి మాలల మీద రుద్దకు, అలాంటి ద్రోహాన్ని తీసుకొచ్చి మాలల మీద రుద్దకు అంటున్నా. సామాజిక న్యాయం అంట. సామాజిక న్యాయం అంటే ఏంది? పొలిటికల్ జస్టిస్ క్లియర్గా ప్రియాంబుల్లో పెడితే ఇక జడ్జీలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతగా నోరు కొట్టుకోవాలి. 1000 డప్పులు కొడతాం, 1,00,000 డప్పులు కొడతాం, చంపేస్తాం, గుద్దేస్తాం, పాటలు రాస్తాం, అందరు వస్తాం, బీసీ కళాకారులు వస్తారు. ఏం చెప్తుందా ప్రియాంబుల్? సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఇవ్వాలి. ఎవరికి? ముఖ్యంగా దళితులకు ఇవ్వాలి. సోషల్ జస్టిస్ ఇవ్వాలి అని అడిగినాం. సోషల్ జస్టిస్ ఏంది? ఒక అమ్మాయి బీసీ అమ్మాయిని కానీ ఓసీ అమ్మాయిని కానీ దళితులు ప్రేమిస్తే పెళ్లి చేసుకొని ఇవ్వాలి. మీరు అంటరాని వాళ్ళని కొట్టి చంపేస్తుడు, అది సామాజిక ద్రోహము. అది పోవాలని చెప్పిండు అంబేద్కర్. గుడిలోకి రాణిస్తలేరు చూడు, అది సామాజిక ద్రోహము. బడిలో అంబేద్కర్ గారిని బయట కూర్చుని పెట్టి చూడు, అది సామాజిక ద్రోహము. మీ పెళ్లిళ్ళకు పేరెంటాలకు డైరెక్ట్ పిలిచి కార్డులు ఇచ్చుకొని పిలుచుకుంటలేదు, అది సామాజిక ద్రోహము. ఏది పడితే అది సామాజిక ద్రోహం అని దొబ్బేస్తారు, అయిపోయి. ఇలా ఉన్న పండుకున్నలను ఊరికే బతికేతలను బతకనేయకుండా ఇది ఒకటి కలిగింది, ఈ వర్గీకరణ. దీన్ని నేనేమంటే దీనివల్ల వర్గీకరణ అభివృద్ధి చెందితే మాలలకి ఏమో జరుగుతుందని కాదు, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని మేమున్నాం. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని మేమున్నాం అంటున్నా. మేము మాట్లాడుతున్నాం. ఆడ జాబులే లేవు. ఏం పాడైందని ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల ఏం పాడైందా?